Hello everyone, welcome to our channel. I hope you guys have watched the day 1 Munnar vlog and liked it. If not, please check the description. So now we'll see day 2 in Kerala, that is Tekidi. సో మేము మున్నార్ టు తెకిడి స్టార్ట్ అయ్యే ముందు మున్నార్ హోటల్లోనే వీ గాట్ ఫ్రెష్డ్ అప్ అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. మున్నార్లో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి మౌంట్ వ్యాలీ. ఆ హోటల్ ఆ పేరుకు తగ్గట్టుగానే ఉందండి, బికాజ్ పీక్ మౌంటైన్లో ఉంది ఆ హోటల్. అండ్ అక్కడి నుంచి వ్యూ చూస్తే అయితే కంప్లీట్ వ్యాలీ మనకు చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. నాకు ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. So from Munnar to Tekdi, it took 4 hours for us to reach. సో ఆ హిల్ స్టేషన్లో టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కంపెనీ కూడా ఉండే అండి, యాజ్ యూ కెన్ సీ దట్. సో మునార్ వ్లాగ్లో చెప్పినట్టు ఇవన్నీ టీ ఎస్టేట్స్. సో బిఫోర్ లీవింగ్ మునార్, సమ్ పిక్చర్స్. సో కేరళ ఈజ్ నోన్ ఫర్ కోకోనట్స్. నేను అక్కడ తక్కువ ఉంటాయేమో అనుకున్నా, బట్ సేమ్ 50 రూపీస్ అక్కడ కూడా. తేక్డీలో మెయిన్ సైట్ సీయింగ్ ప్లేసెస్ వచ్చి పెరియార్ లేక్ అండ్ టైగర్ రిజర్వ్ అండి. సో ఈ లేక్లో మనకి బోటింగ్ ఉంటుంది 2 hours. డైలీ 5 స్లాట్స్ ఉంటాయి. నేను ఆన్లైన్ బుక్ చేసుకున్న ఒక స్లాట్ పర్ హెడ్ 300 అలా పడుతుంది టికెట్. సో ఆ బోటింగ్ దగ్గరికి వాళ్ళు పార్కింగ్ నుండి బోటింగ్ దగ్గరికి వాళ్ళ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ కూడా సపరేట్ షటిల్ ఛార్జెస్ ఉంటాయి, 20 రూపీస్ పర్ హెడ్ అట్లా. సో వాళ్ళ డ్రాప్ చేస్తారు ఆ బోటింగ్ దగ్గర. యూ కెన్ సీ ది టైం. సో ఆ బోట్లో మాకు విండో సీట్ రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, వ్యూ అంత బాగా కనిపించదేమో అని. కానీ ఆ బోట్ ఆర్గనైజర్ తర్వాత మమ్మల్ని పైకి పంపించాడు. దెన్ బోట్లో సేఫ్టీ కోసం యాజ్ యూ నో లైఫ్ జాకెట్స్, బట్ ఆ లైఫ్ జాకెట్స్ చాలా అన్కంఫర్టబుల్ ఉండే, బట్ తప్పదు సేఫ్టీ కోసం. సో ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ మొత్తం 925 స్క్వేర్ కిలోమీటర్స్ అంటండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎక్కడ చూసినా మనకి డెడ్ ఎండ్స్ కానీ ఎండ్ పాయింట్స్ కానీ ఏవి కనిపించట్లేదు. లైక్ ఆ బోట్ ఎంతవరకు అయితే రైడ్ చేసిందో అంతవరకు ఎక్కడ డెడ్ ఎండ్స్ కనిపించలేదు. సో ఈ పెరియార్ టైగర్ రిజర్వ్లో ఏవైతే యానిమల్స్ ఉంటాయో, లైక్ మెయిన్లీ టైగర్స్, ఎలిఫెంట్స్, డీర్స్, ఇవి వాటర్లో ఆడుకోవడానికి లేకపోతే వాటర్ తాగడానికి వస్తుంటాయంట బార్డర్స్కి. సో మేము వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం లైక్ ఏం యానిమల్స్ వస్తాయి అని చెప్పేసి.
సో మీరు చూస్తున్నట్టయితే అక్కడ డీర్స్ ఉన్నాయి, 2 or 3 డీర్స్ ఉన్నాయి అక్కడ. మాకైతే మేము వెళ్ళిన టైం అప్పుడు డీర్స్, మంకీస్, కొన్ని కింగ్ ఫిషర్స్ తప్ప ఇంకేం కనిపించలేదండి. మేబీ ఆ టైంకి అవి బయటికి రాలేదు. బట్ ఎంటైర్ బోట్ రైడ్ అయితే చాలా బాగుండే, చాలా పీస్ఫుల్ అనిపించింది నాకైతే. నాకు 2 hours అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది.
సో నెక్స్ట్ మేము అక్కడ తెకడిలోనే ఒక అమ్యూస్మెంట్ పార్క్లో ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళామండి. సో వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళామా అని చాలా రిగ్రెట్ అయ్యాము. బికాజ్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే, లైక్ 6 o'clock అట్లా. అప్పటికి ఆ ఎలిఫెంట్ చాలా టయర్డ్ అయిపోయింది అనుకుంటా. ఏమో నాకైతే అట్లా అనిపించింది. అది చాలా స్లోగా నడుస్తుంది. అది బేసికల్గా స్లోగానే నడుస్తుంది, బట్ నాకెందుకు అది చాలా టయర్డ్ అయిపోయింది, అనవసరంగా ఎక్కినాం అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ మేము ఒక షోకి వెళ్ళామండి, కథకళి షో, విచ్ ఇస్ కేరళ క్లాసికల్ డాన్స్. దిస్ ప్రోగ్రామ్ is all about Navarasas. So the performer showed all the 9 Navarasas with his facial expressions. వీళ్ళ మేకప్ చాలా హ్యూజ్ ఉంటుందండి. లైక్ వాళ్ళ మేకప్, ఓన్లీ మేకప్ 4 hours పడుతుందంట. అండ్ డ్రెస్సింగ్ ఇంకెన్ని అవర్స్ పడుతుందో తెలీదు. సచ్ అ హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫర్ 1 hour షో. ది కంప్లీట్ షో వాజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. మేము లాస్ట్లో ఆ ఆర్టిస్ట్తోని మేము ఫొటోస్ కూడా దిగాము. దాట్స్ ఇట్ ఫర్ డే 2 తెక్టి అండి. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Please do like, share, subscribe and comment, and also click on the bell icon. Thank you.